హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. లాస్ట్ వీడియో క్లాస్ 7లో విండోస్ కోసం విండోస్ బటన్స్ కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్ 8 వీడియోలో స్టార్ట్ మెన్యూ కోసం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కంప్యూటర్లో మనం చేసే ఆల్మోస్ట్ అన్ని పనులకు స్టార్టింగ్ పాయింట్ వచ్చి స్టార్ట్ బటన్ అవుతుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో ఇది టాస్క్ బార్ కి మధ్యలో ఉంటుంది. దీన్ని స్టార్ట్ బటన్ అంటారు. స్టార్ట్ బటన్ ద్వారా మనం యాప్స్ ను ఓపెన్ చేయవచ్చు, సెట్టింగ్స్ లోకి వెళ్ళొచ్చు, పవర్ ఆప్షన్స్ ఉపయోగించుకోవచ్చు, రీసెంట్ ఫైల్స్ ని చూడవచ్చు. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే విండోస్ కంప్యూటర్ ను ఆపరేట్ చేయడానికి ఫస్ట్ గేట్వే స్టార్ట్ బటన్ అవుతుంది. ఇప్పుడు మనం విండోస్ 11లో స్టార్ట్ మెనూ ఎలా ఉంటుందో, ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. స్టార్ట్ బటన్ పై క్లిక్ చేస్తే స్టార్ట్ మెనూ ఓపెన్ అవుతుంది. దీన్ని స్టార్ట్ మెనూ అంటారు. ఇది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో చాలా క్లియర్గా మోడర్న్ లుక్తో డిజైన్ చేయబడింది. సెర్చ్ బాక్స్, ఈ స్టార్ట్ మెనూకి పైన ఒక బార్ కనిపిస్తుంది. దీన్ని సెర్చ్ బాక్స్ అంటారు. ఈ సెర్చ్ బాక్స్ ను ఉపయోగించి మనం యాప్స్ ను, సెట్టింగ్స్ ను, ఫైల్స్ ను, ఏదైనా వెబ్ రిజల్ట్స్ ను కూడా సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి నేను కంప్యూటర్ లో ఉండే సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ సెర్చ్ బాక్స్ లో సెట్టింగ్స్ అని టైప్ చేశాను. సెట్టింగ్స్ యాప్ షో అయింది. దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే సెట్టింగ్స్ ఓపెన్ అవ్వాయి. అదే విధంగా కాలిక్యులేటర్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. సెర్చ్ బాక్స్ లో కాలిక్యులేటర్ అని టైప్ చేశాను. కాలిక్యులేటర్ షో అయింది. దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే కాలిక్యులేటర్ ఓపెన్ అయింది. ఈ విధంగా సెర్చ్ బాక్స్ ద్వారా కంప్యూటర్ లో ఉండే యాప్స్ ను, ఫైల్స్ ను, సెట్టింగ్స్ ను, ఎలాంటి యాప్స్ అయినా కానీ ఈ విధంగా సెర్చ్ బాక్స్ లో టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. పిన్డ్ యాప్స్, సెర్చ్ బాక్స్ కింద పిన్డ్ యాప్స్ అని కనిపిస్తుంది. ఇందులో కొన్ని యాప్స్ పిన్ చేసి కనిపిస్తాయి. ఈ పిన్డ్ యాప్స్ లో మనం ఎక్కువగా యూజ్ చేసే యాప్స్ ను పిన్ చేసుకుని క్విక్ గా ఓపెన్ చేసుకోవడానికి ఈ పిన్డ్ యాప్స్ అనేది యూజ్ అవుతుంది. ఈ పిన్డ్ యాప్స్ లో క్రోమ్ బ్రౌజర్ ఉంది. దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది. అలాగే కాలిక్యులేటర్ పై క్లిక్ చేశాను. కాలిక్యులేటర్ ఓపెన్ అయింది. ఈ విధంగా యాప్స్ ను క్విక్ గా ఓపెన్ చేసుకోవడానికి ఈ పిన్డ్ యాప్స్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ పిన్డ్ యాప్స్ లో ఏమైనా మీకు అవసరమైన యాప్స్ ను ఎలా పిన్ చేసుకోవాలో చూపిస్తాను. టాప్ లో రైట్ కార్నర్ లో ఆల్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. దీన్ని ఆల్ యాప్స్ బటన్ అంటారు. మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ అయ్యి ఉన్న యాప్స్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఈ విధంగా ఆల్ యాప్స్ లో ఉంటాయి. సో మీరు ఏదైనా యాప్ ను ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ ఆల్ యాప్స్ లోకి వచ్చి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఆల్ యాప్స్ లో ఎక్సెల్ ను నేను పిన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ ఎక్సెల్ యాప్ పై రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ మెనూ ఓపెన్ అయింది. ఇందులో పిన్ టు స్టార్ట్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పిన్ యాప్స్ లో యాడ్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ బటన్ పై క్లిక్ చేసి బ్యాక్ రండి. ఇక్కడ పిన్ యాప్స్ లో ఎక్సెల్ యాప్ పిన్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా పిన్ యాప్స్ లో ఎనీ యాప్స్ ను పిన్ చేసుకోవచ్చు. పిన్ చేసిన యాప్ పై క్లిక్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు పిన్ యాప్స్ లో ఉన్న కొన్ని యాప్స్ ను అన్పిన్ చేయాలి అనుకుంటే ఆ యాప్ పై రైట్ క్లిక్ చేస్తే అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ పై క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ అనేది పిన్ యాప్స్ నుండి అన్పిన్ అయిపోతుంది. ఈ విధంగా పిన్ యాప్స్ లో ఉన్న యాప్స్ ను అన్పిన్ చేసుకోవచ్చు. పిన్ యాప్స్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది. రికమెండెడ్, పిన్ యాప్స్ కి డౌన్ లో రికమెండెడ్ అని కనిపిస్తుంది. ఇందులో మీరు రీసెంట్ గా ఓపెన్ చేసిన ఫైల్స్, యాప్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఆటోమేటికల్లీ షో అయి కనిపిస్తాయి. వీటిపై క్లిక్ చేస్తే మీరు రీసెంట్ గా ఓపెన్ చేసి వర్క్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. వాటిపై క్లిక్ చేసి మళ్ళీ మీరు వర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. యూజర్ అకౌంట్, ఇక్కడ శివ అని కనిపిస్తుంది. దీన్ని యూజర్ అకౌంట్ అంటారు. ఈ యూజర్ అకౌంట్ మెయిన్ గా ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన కంప్యూటర్ ని లాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే మన పర్మిషన్ లేకుండా మనం యూజర్ అకౌంట్ కి సెట్ చేసుకున్న పాస్వర్డ్ ను మనం వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు మన కంప్యూటర్ ని ఆన్ చేయలేరు.
కంప్యూటర్ ని యూజ్ చేయలేరు. ఈ విధంగా ఈ యూజర్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. అంతేకాకుండా యూజర్ అకౌంట్ వల్ల చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఈ యూజర్ అకౌంట్ టాపిక్ అనేది చాలా లెంతీగా ఉంటుంది. సో ఈ యూజర్ అకౌంట్ కోసం సెపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఈ యూజర్ అకౌంట్ కోసం పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళిపోదాం. పవర్ ఆప్షన్స్. ఈ యూజర్ అకౌంట్ కి పక్కన రైట్ సైడ్ లో పవర్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ పవర్ ఐకాన్ పై క్లిక్ చేస్తే పవర్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో లాక్, స్లీప్, షట్ డౌన్, రీస్టార్ట్ ఆప్షన్స్ ఉంటాయి. లాక్ పై క్లిక్ చేస్తే కంప్యూటర్ స్క్రీన్ లాక్ అవుతుంది. స్క్రీన్ లాక్ అవ్వగానే లాక్ స్క్రీన్ వాల్ పేపర్ షో అవుతుంది. దానిపై టైమ్ అండ్ డేట్ కూడా కనిపిస్తుంది. ఈ విధంగా లాక్ ఆప్షన్ యూజ్ అవుతుంది. మళ్ళీ లాక్ ఓపెన్ చేయాలి అంటే కీబోర్డ్ లో ఏదో ఒక కీ ప్రెస్ చేసినా గానీ, మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసినా గానీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యూజర్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేస్తే స్క్రీన్ లాక్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా లాక్ ఆప్షన్ యూజ్ అవుతుంది. స్లీప్. మీ కంప్యూటర్ ను పూర్తిగా ఆఫ్ చేయకుండా పాస్ లో ఉంచడానికి ఈ స్లీప్ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఈ స్లీప్ పై క్లిక్ చేస్తే కంప్యూటర్ ఈ విధంగా అయితే స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. కంప్యూటర్ ని షట్ డౌన్ చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది. బట్ కంప్యూటర్ షట్ డౌన్ మాత్రం అవ్వదు. మీరు ఓపెన్ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా రన్నింగ్ లోనే ఉంటాయి. ఏ అప్లికేషన్ కూడా క్లోజ్ అవ్వదు. అన్ని ప్రోగ్రామ్స్ కూడా రన్నింగ్ లోనే ఉంటాయి. జస్ట్ స్లీప్ మోడ్ లోకి మాత్రమే వెళ్తుంది. ఈ స్లీప్ మోడ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు సడన్ గా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా గానీ, లేదా అవుట్ సైడ్ కి వెళ్ళి ఏమైనా థింగ్స్ తీసుకురావాల్సిన పని వచ్చినా గానీ, లేదా వాష్రూమ్ కి వెళ్ళాలి అనుకున్నా గానీ 30 minutes 1 hour అలా టైం పడుతుంది అనుకునే పనులు ఉన్నప్పుడు ఈ స్లీప్ మోడ్ అనేది యూజ్ అవుతుంది. మీ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత కీబోర్డ్ లో ఏదో ఒక కీను ప్రెస్ చేస్తే ఈ విధంగా కంప్యూటర్ వేకప్ మోడ్ లోకి వస్తుంది. ఇప్పుడు మీ యూజర్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ వర్క్ ను కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ విధంగా స్లీప్ మోడ్ అనేది యూజ్ అవుతుంది. షట్ డౌన్. షట్ డౌన్ పై క్లిక్ చేస్తే కంప్యూటర్ పూర్తిగా ఆఫ్ అవుతుంది. మీకు వర్క్ అంతా కంప్లీట్ అయింది అనుకున్నప్పుడు ఈ షట్ డౌన్ పై క్లిక్ చేసి కంప్యూటర్ ను ఆఫ్ చేసుకోవచ్చు. షట్ డౌన్ పై క్లిక్ చేస్తే కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. ఈ విధంగా కంప్యూటర్ ను షట్ డౌన్ చేసుకోవాలి. రీస్టార్ట్. రీస్టార్ట్ పై క్లిక్ చేస్తే కంప్యూటర్ షట్ డౌన్ అయి దానంతట అదే ఆన్ అవుతుంది. దీన్ని రీస్టార్ట్ అంటారు. ఈ రీస్టార్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీరు మీ కంప్యూటర్లో విండోస్ ఓఎస్ ను అప్డేట్ చేసినప్పుడు కానీ, లేదా వేరే ఏమైనా సాఫ్ట్వేర్స్ ను అప్డేట్ చేసినప్పుడు కానీ, లేదా గ్రాఫిక్స్ డ్రైవర్స్ ను అప్డేట్ చేసినప్పుడు కానీ ఆ అప్డేట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా అప్లై అవ్వాలి అంటే రీస్టార్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా కంప్యూటర్ బాగా స్లోగా వర్క్ చేస్తుంది అనిపించినా, కీబోర్డ్ కానీ మౌస్ కానీ వర్క్ చేయకపోయినా కంప్యూటర్ ను రీస్టార్ట్ చేస్తే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా సాల్వ్ అవుతాయి. ఈ విధంగా రీస్టార్ట్ యూజ్ అవుతుంది. ఇక్కడతో స్టార్ట్ మెనూలో ఉండే ఆప్షన్స్ అన్ని కూడా కంప్లీట్ అవ్వాయి. ఈ విధంగా స్టార్ట్ మెనూ యూజ్ అవుతుంది. ఇక్కడతో కంప్యూటర్ బేసిక్స్ క్లాస్ 8 వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 9 లో ఫైల్ ఎక్స్ప్లోరర్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.